దేవతలలో అత్యంత అందగాడు ప్రకాశవంతుడైన చంద్రుడు తన అహంకారంతో మునిగిపోయాడు. తన సౌందర్యం తేజస్సుతో మునిగిన చంద్రుడు ఒకసారి దాక్షుడి కుమార్తె తార పట్ల ఆకర్షణ చూపించాడు. ఈ విషయం తెలిసిన బ్రహ్మదేవుడు చంద్రుడిపై కోపగించి, నీ తేజస్సు క్రమంగా తగ్గిపోతుంది, చీకట్లో కలిసిపోతావు అని శాపం ఇచ్చాడు. తన కాంతిని కోల్పోయి బలహీనుడైన చంద్రుడు చాలా బాధపడి ఆ శివుణ్ణి వేడుకున్నాడు. కైలాస పర్వతంపై ఉన్న మహాదేవుణ్ణి దర్శించి ఆయన కాళ్ళ వద్ద వ్రతంగా ప్రతి సోమవారం ఉపవాసం చేస్తూ భక్తితో ప్రార్థించాడు. ఏకాగ్రతతో అచంచలమైన విశ్వాసంతో చంద్రుడు వరుసగా 1,000,000 సార్లు సోమవార వ్రతం చేశాడు. తన భక్తిని చూసి ప్రసన్నుడైన మహాదేవుడు, నీ శాపం తొలగించబడింది, ఇక నుంచి నీవు తిరిగి ప్రకాశిస్తావు, నీ పూజను చేసే భక్తులు కూడా 1,000,000 పుణ్యఫలాలు పొందుతారు అని వరమిచ్చాడు. ఆ రోజే ఆ వ్రతం 1,000,000 సోమవార వ్రతంగా ప్రసిద్ధి చెందింది. ఒక భక్తుడు భగవంతుడిని ఒక సోమవారం స్మరించినా అది చంద్రుడి 1,000,000 వ్రత ఫలానికి సమానం అవుతుందనే నమ్మకం ఏర్పడింది. సత్యమైన భక్తి ఉంటే 1,000,000 సార్లు చేసిన పూజల ఫలితం ఆ ఒక్క రోజులోనే దక్కుతుంది. భక్తి సంఖ్యలో కాదు, మనసులో ఉంటుంది. ఈరోజు 1,000,000 సోమవారం మనం భగవంతుని ఒక్కసారి హృదయపూర్వకంగా స్మరిస్తే అది 1,000,000 పూజల ఫలితం ఇస్తుంది. ఓం నమః శివాయ.